ఇవ్వాలని వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 15వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంఆర్సీ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యావంతుల వేదిక అధ్యక్షుడు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతపరమైన పునాది వేసిన మహనీయుడని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నేటి తెలంగాణ జాతిపిత 15వ వర్ధంతి కార్యక్రమం వచ్చినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులకు నమస్కారం తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఈరోజు గొప్ప మహనీయుని నివాళి సందర్భంగా మనం ఇక్కడ ఆయన నివాళి తెలియజేశాం. ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ స్ఫూర్తిదాత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి బొమ్రస్పేట్ మండల వ్యాప్తంగా నివాళులు తెలియజేస్తాము. ఆ రకంగా ముందుకు తీసుకుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆయనని విద్యా వ్యవస్థలు దిక్సూచిగా పెట్టుకొని ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యా కమిషన్ లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. దానికి స్ఫూర్తిదాత జయశంకర్ సార్ అని చెప్పుకోవచ్చు. జయశంకర్ సార్ మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించినటువంటి అజాతశత్రువు. ఆర్ఎస్యు నుండి ఆర్ఎస్ఎస్ వరకు అందరినీ తెలంగాణలోని సబ్బండ జాతి వర్గాలను ఏకతాటిపై నడిపించి తెలంగాణ యొక్క ఉద్యమం యొక్క తెలంగాణ ప్రాంతం ఎట్లా అన్యాయానికి గురి అవుతుంది, నీళ్లు, నిధులు, నియామకాలకు అనే అంశాన్ని మరి ప్రజల్లోకి తీసుకొని పోవాలి అని నినాదాన్ని మరి ఈ మేధావి ఢిల్లీ పెద్దలకు తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ ముద్దుబిడ్డలు మన ముందున్నటువంటి పిల్లలందరి యొక్క భవిష్యత్తు బాగుండాలని, దేశంలో భవిష్యత్ తరాలు బాగుండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ఊహించి రాజ్యాంగాన్ని రాసిండో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్వాపించినటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారు తెలంగాణలో వచ్చేటటువంటి భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలి. అనంతపురం రూరల్ మండలం